రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. నిన్నటి వరకు రైతులు, ఉద్యోగులు, సామాన్యులు ధర్నాలకు దిగగా తాజాగా గురుకుల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గురుకుల స్కూల్లో వసతులు సరిగ్గా లేవని గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. గురుకుల స్కూల్ నుంచి గద్వాల కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పిల్లలందరినీ డీసీఎం వ్యాన్లో ఎక్కించి స్కూల్కు పంపించారు. అన్నంలో పురుగులొస్తున్నాయని, తాగడానికి మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నామని, బాత్రూంలు కూడా సరిగ్గా లేవని విద్యార్థులు చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి చెబుతున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నంలో పురుగులొస్తున్నాయంటే మీ కడుపులో పురుగులు లేవా అని మ్యాథ్స్ టీచర్ రజిత దుర్భాషలాడారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గురుకుల విద్యార్థుల ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులని లేకపోతే రైతుల్ని అంటే ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అక్రమ అరెస్టులు చేయడం చూసాము, ఇలా పోలీసులు తరలించడానికి చూసాం. ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా విద్యార్థులని డీసీఎం వ్యాన్లలో ఎక్కించి మరి పోలీసులు తీసుకెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో రోజు ఎక్కడో చోట గురుకుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఫుడ్ పాయిజన్ ఘటనలతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా మనం నిత్యం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితం ఉయ్యాలవాడలో కూడా ఇదే రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనను చూసాము. తాజాగా ఇవాళ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్ కి ర్యాలీగా బయలుదేరారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అక్కడ వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. అనేక మార్లు ఉపాధ్యాయులకు ఈ అంశం గురించి చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు విసుగు చెందారు. ఇవాళ 10వ తరగతి విద్యార్థులు ఉదయం టిఫిన్ చేశాక జిల్లా కలెక్టరేట్ కి బయలుదేరారు. కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరదామని చెప్పి కలెక్టరేట్ కి బయలుదేరారు పాదయాత్రగా. దాదాపు 56 మంది విద్యార్థులు ఈ పాదయాత్రగా బయలుదేరారు. 7 కిలోమీటర్లు నడిచారు. నడిచిన తర్వాత పోలీసులు వారిని అడ్డగించి వారిని డీసీఎం లో తిరిగి గురుకుల పాఠశాలలకు తరలించారు. అయితే అక్కడ గురుకుల పాఠశాలలో గత కొన్ని రోజులుగా కూడా పురుగుల అన్నం పెడుతున్నారని చెప్పి విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాటర్ ఫిల్టర్ సంబంధించి అది రిపేర్ చేయించకపోవడం వల్ల మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. ఈ అంశాలను పలుమార్లు ఉపాధ్యాయులకు తీసుకెళ్లినప్పటికీ కూడా ఉపాధ్యాయుల నుంచి కూడా విద్యార్థులకు తీవ్రమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు. వారు విద్యార్థుల సమస్యల పట్ల చాలా చులకన భావంతో చూడడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కలెక్టర్ దగ్గరికి వెళ్లి కలెక్టర్ కి మా సమస్యల మీద వినతి పత్రం ఇస్తామని చెప్పి విద్యార్థులంతా తేల్చి చెప్పారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని డీసీఎం లో తిరిగి ఆ పాఠశాలకు తరలించారు. అయితే రేపు కలెక్టర్ మీ స్కూల్ ని విజిట్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ప్రస్తుతానికైతే శాంతించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపుగా 60 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా విద్యార్థులకు ఇప్పటి వరకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గద్వాల జిల్లాలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఎర్రవెల్లికి సంబంధించి ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా ఇదే రకంగా ఎర్రవెల్లి నుంచి గద్వాల కలెక్టరేట్ కి పాదయాత్రగా వెళ్లారు. ఇది 2వసారి ఈ విధంగా పాదయాత్ర చేస్తూ కలెక్టర్ ని కలవాలనుకోవడం విద్యార్థులు ఇది ఆ జిల్లాలో 2వసారి. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందించడంలో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివేటటువంటి పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు కూడా పూర్తిగా ఉన్నతంగా ఉన్న గురుకులాల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది? పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మొదటగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందలాది గురుకులాలను స్థాపించడంతో పాటు వాటి పర్యవేక్షణను
క్లోజ్ గా మానిటరింగ్ చేసి నిత్యం విద్యార్థులకు సంబంధించినటువంటి మెను కావచ్చు, వాటర్ కావచ్చు, ఇట్లా మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, ఇలా అన్ని అంశాలలో కూడా దృష్టి పెట్టి నిత్యం మానిటరింగ్ చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసినటువంటి పరిస్థితులు చూసాం. కానీ నేడు ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచినామని చెప్పుకుంటున్నప్పటికీ, గొప్పగా ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా, నాణ్యమైనటువంటి ఆహారం అందించకపోవడం వల్లనే ఈ వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ విద్యార్థులకు కనీసం వాటరు, మౌలిక వస్తువులు, బాత్రూములు కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా పాలనను గాలి కొదినేసినట్లుగా తెలుస్తుంది. నిత్యం ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా, సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ కూడా వాటి మీద కనీసం సమీక్ష చేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ విద్యార్థుల పాదయాత్రకు సంబంధించి కూడా దాదాపు 653 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు బాత్రూమ్లు కూడా సరిగా లేవని చెప్తూ ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా కూడా విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పూర్తిగా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ పాఠశాలల్లో చదువుకుంటారు. వాటి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం సీఎం విద్యాశాఖకు సంబంధించి ఇన్ని ఘటనలు నరేష్, గురుకులాల్లో విద్యార్థుల మరణ మృదంగాలు మోగుతున్నా ఎందుకు ప్రభుత్వంలో చలనం రావట్లేదు? సీఎం వద్దే విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ ఉన్నప్పటికీ కూడా కనీసం విద్యాశాఖలో ఇన్ని ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థులు తమ నిరసనను తెలియజేస్తున్నప్పటికీ, ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం దాని మీద సమీక్ష కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా విద్యాశాఖను నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు. వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించేటటువంటి గురుకులాలు కావచ్చు, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇలా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలే ఇందుకు నిరసనంగా చెప్పుకోవచ్చు. సింధుర. రైట్, థ్యాంక్ యూ నరేష్. చదువుతుంటే మాకు ఈ ఇయర్ లో మాకు ఉప్పు నీళ్ళు సార్, అన్ని ఉప్పు నీళ్ళు వాటర్ సమస్య వచ్చింది. మీ కడుపులో ఎవరన్నారా? ఎవరన్నారా అన్నమాట? రాజిస్తా మేడం, ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ సబ్జెక్టా? నీళ్లు లేక ఎన్ని రోజులు అయింది? అవునులే.